దీని మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు, ఒక లాయర్ కూడా అవసరం లేదు, వాళ్ళే ఒక లాయర్ని పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని, ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి, ఆ పెన్షన్ తీసేసింటే ఇదో నాకు అర్హత ఉంది, ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్లైన్స్ ఇచ్చింది, జీవో ఇచ్చింది, ఆ జీవో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది, అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే భావన గన మనకు ఉంటే, ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తికే తీసుకుంటుంది, ఏ లాయర్ అవసరం లేదు, అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ ఇమ్మీడియట్గా ఇస్తేనే ఇమ్మీడియట్గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ రాయించుకొని, ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళని మందలించి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం, ఏ సమస్య అయినా సరే ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మనం ఇవ్వచ్చు. ఎవ్రీ సాటర్డే ఆడ కూర్చుంటారు, మార్నింగే పోయి మనం అర్జీ రాసుకొని ఇస్తే మనకు ఈ పెన్షన్స్ కావచ్చు, భవిష్యత్తులో తీసివేసే ఏదైనా సరే, అది ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఉండి కూడా అధికారి రెస్పాండ్ కాకపోయినా, ఏ ఉద్యోగి కానీ ఫలానాది ఏదైనా ఉంటుంది, ఆ ఉద్యోగి రెస్పాండ్ అవుతూ ఉండడు, స్పందిస్తుండడు, మనం అర్హత పొంది ఉంటాం అయిన ఉంటే అలాంటిది కూడా ఆ మండల చైర్పర్సన్కి ఇస్తే ఖచ్చితంగా మనకు గౌరవ న్యాయమూర్తి వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. ఇది ఒక విధానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news